need to receive the deliverance from our Lord. మనము మన ప్రభు అయిన దేవుని దగ్గర నుంచి విడుదల పొందవలసిన వారమై ఉన్నాము. Living in a negative fear. ప్రతికూలమైన భయం, ఏదో జరిగిపోతుందనే భయంతో బ్రతకడం. Why this kind of fear fills our heart through the spirit of fear? ఎందుకని ఈ భయాన్ని కలిగించేటువంటి ఆత్మ మన హృదయంలో భయంతో నింపుతూ ఉంది? Even though we are the children of God, we are the believers of God, we are the saints of God, still we have the fear, negative fear, that is from the spirit of fear. మనం దేవుని బిడ్డలమైనప్పటికీ, విశ్వాసులమైనప్పటికీ, దేవుని పనిలో ఉన్నప్పటికీ కూడా ప్రతికూలమైన ఒక భయం ఈ దురాత్మ మన జీవితంలోనికి తీసుకొని వచ్చును. The primary reason is we are lacking the love of God. దానికున్న ప్రాథమికమైనటువంటి కారణం ఏదైనా ఉంది అంటే మనం దేవుని ప్రేమ విషయంలో కొదువ కలిగి ఉన్నాము. When Paul in 1 Corinthians, when he was describing about the fear of God, he said love of God, he is saying something that is related to fear. అయితే మొదటి కొరింథీయులకు రాసిన పత్రికలో పౌలు గారు ప్రేమ గురించి మాట్లాడుతూ చెప్తున్నటువంటి విషయం భయమునకు సంబంధించినటువంటిది కూడా కనిపిస్తుంది. Because love chases the fear, says the word. అక్కడ దేవుని యొక్క వాక్యం చెప్తున్న మాట, ప్రేమ భయమును పిరిగితనమును తొలగించును అని. Love of God chases us from all kinds of negative fears. నేనంటాను దేవుని ప్రేమ ఏదైతే ఉందో అది మనలో ఉన్నటువంటి ప్రతికూలమైన వ్యతిరేకమైన ప్రతి భయాలన్నిటినీ తరిమి కొట్టును. Our heart should be filled only with the fear of the Lord. మన హృదయం అనేటువంటిది కేవలం దేవుని భయముతో నింపబడి మాత్రమే ఉండాలి. Every day we have to grow in the fear of the Lord. ప్రతి దినము దేవుని భయములో మనం ఎదగవలసిన వారమై ఉన్నాం. When we will grow in the fear of the Lord? ఎప్పుడు మనం దేవుని భయములో పెరుగుతాం? When we are filled more with the love of God. మనం ఎప్పుడైతే దేవుని ప్రేమతో ఎక్కువ నింపబడతామో అప్పుడు దేవుని పట్ల భయమును కలిగిన వారంగా ఉంటాం. When we are filled with abundant and limitless fear, love of God, then we will be more overcoming the negative fears. నేనంటాను మరి సమృద్ధి అయినటువంటి దేవుని యొక్క ప్రేమతో మన హృదయమును నింపబడితే అప్పుడు భయమును మనం జయించగలం. In Romans chapter 5 verse 5 it says, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చెప్పుచున్నమాట, through the Holy Spirit we are being filled with the love of God. పరిశుద్ధాత్మ ద్వారా ప్రేమ మన హృదయములలో నింపబడి ఉన్నది. Every day we need to check our spiritual life, check our heart, whether we are having sufficient love of Jesus Christ. ప్రతి దినము మన జీవితాన్ని లేదా మన హృదయాన్ని మనం పరీక్షించుకోవాలి. మనము సరిపడినంత లేదా చాలినంత దేవుని ప్రేమను కలిగి ఉన్నామా లేదా అని. When you go decrease in love, when you lack the love of God, when you have very small amount of fear of God, then the negative fears will come inside your heart. ఎప్పుడైతే నీవు నీ యొక్క జీవితంలో దేవుని ప్రేమ విషయంలో కొద్దువ కలిగి ఉంటావో అప్పుడు నీ హృదయంలోనికి భయాలు, ప్రతికూలమైన భయాలు వస్తాయి. So to get delivered from the negative fears, we need to meditate how is the love of God which was revealed. ఏమంటే మనలో ఉన్నటువంటి వ్యతిరేకమైన ప్రతికూలమైన భయమును జయించి ముందుకు వచ్చుటకు గాను మనము దేవుని ప్రేమను కలిగిన వారమే, మనలో నుండి దేవుని ప్రేమను చూపించగలిగిన వారమై ఉండాలి. You need to spend time. మీరు సమయాన్ని గడపాలి. Bible says Father gave his only begotten Son Jesus into this world to save all the sinners.
తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట, తన ఏకైక కుమారుని ఈ లోకమునకు పంపించి పాపులను రక్షించుటకు ఆయనను మన యొద్దకు పంపించాను. The love of the Father was revealed in the Son Jesus Christ on the cross of Calvary. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి జీవితం ద్వారా కలువరి శిలువలో మనకు బహిర్గతం చేయబడింది. To be filled with the fear of the Lord, we need to meditate the sufferings of the Lord Jesus. కాబట్టి దేవుని పట్ల భయము కలిగిన వారమై ఉండి మన హృదయంలో నింపుకొనుటకు గాను యేసుక్రీస్తు ప్రభుల వారి కలువరి శిలువలో పడిన శ్రమలను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. We need to meditate the things that means we need to meditate the love of God. మనము దేవుని యొక్క ప్రేమ మీద ధ్యానం ఉంచుకొనవలసిన వారమై ఉన్నాము. We need to meditate the death of Jesus Christ. యేసు ప్రభుల వారి మరణమును మనం ధ్యానం చేయాలి. We need to meditate on the burial of Jesus Christ. యేసుక్రీస్తు ప్రభుల వారి సమాధి చేయబడిన విషయం పైన మనం ధ్యానం ఉంచాలి. We need to meditate and gain much spiritual revolutionary knowledge about the resurrected power of Jesus. యేసుక్రీస్తు ప్రభుల వారి పునరుత్థాన శక్తి యొక్క పునరుత్థానములో ఉన్న శక్తిని గుర్చినటువంటి అనేక ప్రత్యక్షతల మీద మనం ధ్యానం ఉంచవలసిన వారమై ఉన్నాం. I request you to meditate on the love of Jesus Christ. That is the love of the Father on His only begotten Son Jesus Christ. నేను మీకు విన్నవించి చెప్పేటువంటిది ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమను మీరు ధ్యానం ఉంచండి, దాని మీద ధ్యానమును జరిగించండి. అది ప్రభు అయినటువంటి తండ్రి అయిన దేవుని ప్రేమను మనకు బయలుపరుస్తోంది. Paul was writing to Timothy. పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తున్నమాట, Timothy is a young pastor. తిమోతి అనేటువంటి వ్యక్తి ఒక యవ్వన దైవజనుడిగా ఉన్నాడు. He had many problems with the believers in his church. తన సంఘంలో ఉన్న విశ్వాసులతో అనేకమైన సమస్యలు ఎదుర్కొంటున్నాడు. Because of the tension and anxiety with the dealing with the people, which Paul advised, you can add some wine with that. That means grape juice. కాబట్టి మరి అతనికి ఉన్నటువంటి ఆ భయాన్ని బట్టి, లేకపోతే ఆ తిమోతికి ఉన్నటువంటి ఆ యొక్క ఆందోళన గందరగోళాన్ని బట్టి కొంతవరకు నీవు ద్రాక్ష రసాన్ని పుచ్చుకో అని చెప్తున్నాడు. The worry about the problems with the believers, the worry about the church, all resulted in the stomach ulcer of Timothy. ఏమంటే సంఘంలో ఉన్నటువంటి సమస్యలను గురించి ఆలోచిస్తున్నటువంటి పరిస్థితులు, లేకపోతే సంఘంలో ఉన్న వ్యక్తులను గురించి వచ్చిన సమస్యాత్మకమైన పరిస్థితులు తన యొక్క అటు తిమోతి యొక్క కడుపులో ఒక అల్సర్ ని సృష్టించాయి. Say amen. ఆమేన్. Love casts out the fear. ప్రేమ అన్ని రకముల భయములను తరిమికొట్టును. Never live with your fear. దయచేసి ఎన్నడూ భయముతో బ్రతకండి. Fear is a distracting one. నిరంతరం భయం అనేటువంటిది మనలను నాశనం చేసేటువంటిది అయి ఉన్నది. If you have the negative fear or about the fear of man, if you are having, it will paralyze your skills, talents, and the gifts of the calling and the vision and burden of God. కాబట్టి మీరు ప్రతికూలమైనటువంటి భయాన్ని కలిగి ఉంటే, మనుషులను చూసి భయపడేటువంటి వ్యక్తిత్వం కలిగిన వారంగా మీరు ఉంటే, మీకు ఇవ్వబడినటువంటి నైపుణ్యాలు, తలంతులు, దర్శనాలు, పిలుపులు, వరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీరు కోల్పోతుంటారు. In Matthew chapter 25 verses 14 to 30, that Jesus was telling about a parable. మత్తయి సువార్త 25వ అధ్యాయం 15 నుంచి 30 వచనాల్లో యేసుక్రీస్తు ప్రభువు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. Here Jesus was mentioning about the negative fear which should not come in our heart. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రస్తావిస్తూ మన హృదయంలోనికి రాకుండా చూసుకోవలసిన ఒక వ్యతిరేకమైన ప్రతికూలమైన భయం గురించి ప్రస్తావిస్తున్నారు. A master entrusted 3 servants with gold before going on for a journey. కాబట్టి ఒక యజమాని తన ప్రయాణం చేసేదానికి ముందు తన దగ్గర ఉన్నటువంటి 3 పనివారిని కొన్నిటిని ఇచ్చి వారిని సిద్ధపరుస్తూ వెళుతున్నాడు. So if you say that is the other 2, for one person, one the gold was given. అయితే ఒక వ్యక్తికి ఒక నాణెము మాత్రమే ఇచ్చి ఉన్నాడు. For another one, 3 was given. మరొకనికి 3 తలాంతులను, For another one, 5 was given. మరొకనికి 5 తలాంతులు ఇచ్చారు. Now when the master came back, he asked for the
ask for what you did with that gold. అయితే ఇప్పుడు ఇవ్వబడినటువంటి ఆ తలాంతులతో ఏం చేశారు మీరు అని యజమాని తిరిగి వచ్చి అడిగాడు. You can see the person who had the 3 talents or the 3 or the 5 talents, they multiplied it. 5 తలాంతులు కలిగిన వాడు, 3 తలాంతులు కలిగిన వాడు వాటిని అభివృద్ధి చేసి 10 6గా చేసినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. They used it. వాటిని వారు ఉపయోగించారు. But the person who was given 1 gold he did not use that gold and he buried in this earth. అయితే ఒక్క తలాంతు ఇవ్వబడినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ ఒక్క తలాంతును కూడా ఉపయోగించకుండా దాన్ని తీసుకెళ్లి భూమిలో పాతి పెట్టాను. I will read that particular verse so that you can understand. ఆ యొక్క వచనాన్ని నేను మీకు చదివి వినిపిస్తాను, తద్వారా మీరు అర్థం చేసుకోవడం సులువవుతుంది. Matthew chapter 25. మత్తయి సువార్త 25వ అధ్యాయం. I will read 18th verse. 18వ వచనం నేను మీకు చదివి వినిపిస్తాను. But the servant who had received 1,000 coins went off, dug a hole in the ground and hid his master's money. అయితే ఒక తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి తవ్వి తన యజమాని సొమ్ము దాచిపెట్టాను. This man did not use it. He did not multiply it. కాబట్టి దానికి అర్థం ఏమిటి? తనకి ఇవ్వబడినది అతడు ఉపయోగించలేదు, దాన్ని అభివృద్ధి చేయలేదు. So if you see what reason this 1 gold, 1 talent was given, no, what reason he is giving, because he has hidden in the earth, for what reason? అయితే మరి అక్కడ ఉన్నటువంటి ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి ఎందుకని ఆ తలాంతును భూమిలో పాతి పెట్టాడో దానికి కారణం నేను చెప్తూ వస్తున్నాడు. After a long time the master of those servants came back and settled accounts with them. ఏమండి మరి తన యజమానుడు తిరిగి వచ్చి వారితో లెక్కలన్నీ జాగ్రత్తగా తీసుకుంటకు తిరిగి రాగా the 1 talent which was given to 1 man, he did not multiply, he did not use it, he did not multiply and use it in the kingdom of God. Now why I buried this is out of fear. అయితే మరి తన జీవితంలో ఒక తలాంతు ఇచ్చినటువంటి వ్యక్తి ఆ తలాంతును ఉపయోగించలేదు, దాన్ని అభివృద్ధి చేయలేదు, దాని ద్వారా తాను ఉపయోగించుకొని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి చేయలేదు. పైగా అతను చెప్పేది ఏంటి అంటే భయమును బట్టి నేను దీన్ని దాచిపెట్టాను. Matthew chapter 25 verse 24. మత్తయి సువార్త 25వ అధ్యాయం 24వ వచనం. Then the servant who had received 1,000 coins came in and said, Sir, I know you are a hard man. You reap harvest where you did not sow, and you gather crops where you did not scatter the seed. So, and I was afraid, so I went off and hid your money in the ground. Look, here is what belongs to you. చూడండి ఆయన చెప్తున్న మాట, అయ్యా నీవు విత్తని చోట కోయబడును, చల్లని చోట పంట కూర్చువాడవునైన కఠినుడు అని నేను ఎరుగుదును, కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతు భూమిలో దాచిపెట్టితని. This person was given 1,000 coins. What made him not to use those coins with the fear? He is saying, I am afraid. కాబట్టి ఈ వ్యక్తికి 1 కాదు 1000 తలాంతులు ఇచ్చినా సరే వాటిని ఉపయోగించడం ఎందుకు అంటే తను ఉపయోగించకపోవడానికి కారణం భయపడి అనే పదం రాయబడింది. If you are filled with the negative fears called phobias, then God cannot use you. మీరు ప్రతికూలమైనటువంటి భయాలు, ఏదైనా జరిగిపోతుందనేటువంటి భయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కలిగి ఉంటే దేవుడు మిమ్మల్ని వాడుకోలేడు. What the master did, he took the 1,000 coins from that man who has not used it, and he gave to those who used it. ఒక తలాంతు కలిగినటువంటి వ్యక్తి దగ్గర ఉన్నటువంటి ఆ తలాంతును తీసుకొని ఇప్పటికే ఉపయోగించి వాడుకుంటూ ముందుకు తీసుకుని వెళ్తున్న వ్యక్తులకు ఇచ్చాను. Listen to me carefully. జాగ్రత్తగా మనం వినాలి. Certain things we have to understand very clearly. సో కొన్ని విషయాలు మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. Never allow
any phobias or negative fears into your mind. మీ మనసులోనికి ప్రతికూలమైనటువంటి ఫోబియా లేకపోతే భయం అనేటువంటి దాన్ని దయచేసి ఎన్నడూ రానివ్వకండి. Never allow the spirit of fear to control your life. నీ జీవితమును నియంత్రించినట్లుగా భయాన్ని కలిగించేటువంటి ఆత్మకు అవకాశం ఇవ్వకండి. That is very more important. అది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. Say amen. ఒకసారి ఆమేన్ చెప్తాం. Everyone say hallelujah. హల్లెలూయా. Hallelujah. Say hallelujah. ఒకసారి చెప్తాం మరలా హల్లెలూయా. Strong. Hallelujah. Listen to me carefully. జాగ్రత్తగా ఈ మాటలు మనం వినడానికి ప్రయత్నిద్దాం. I request you to sit and meditate the Bible to grow up the fear of the Lord. దేవుని భయములో మీరు వర్ధిల్లి పైకి ఎదుగులాగన మీరు దేవుని వాక్యాన్ని కూర్చొని చక్కగా చదవాలని మీకు విన్నవిస్తున్నాను. God has not given the spirit of fear. దేవుడు పిరికితనము కలిగినటువంటి ఆత్మను మనకు అనుగ్రహించలేదు. God has given the spirit of boldness. దేవుడు మనకు ధైర్యం కలిగినటువంటి ఆత్మనే అనుగ్రహించెను. God has given us the spirit of understanding. అవగాహన చేసుకోగలిగిన లేదా గ్రహింపు చేసుకోగలిగిన ఆత్మని ఆయన మనకిచ్చాడు. He has given us the spirit of sound mind. ఏమంటే నిబ్బరము కలిగినటువంటి ఆత్మ, ధైర్యం కలిగినటువంటి మనస్సును దేవుడు మనకిచ్చి ఉన్నాడు. Spirit of love. ప్రేమను కలిగి ఉండేటువంటి ఆత్మను దేవుడు మనకిచ్చి ఉన్నాడు. Spirit of understanding makes us to understand the biblical truths. ఏమంటే అర్థం చేసుకునేటువంటి ఆత్మ బైబిల్లో ఉన్న సత్యములను అర్థం చేసుకున్నట్లు చేయను. Whenever you find something you are not able to know in the word of God, please ask Lord, pray, Lord, I want your wisdom. ఏమంటే ఒకవేళ దేవుని యొక్క వాక్యాన్ని చదివిన తర్వాత ఏదైనా ఒక వాక్యం మీకు అర్థం కాకపోతే ప్రభువు దగ్గర అడిగిన, ప్రభువా దీన్ని అర్థం చేసుకోగలిగిన జ్ఞానం నాకు ఇవ్వండి అని ప్రార్థించాలి. In 1 John chapter 4 verse 18. మొదటి యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. First John chapter 4 verse 18. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. You can read it. ప్రేమలో భయము ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. భయము దండంతో కూడినది, భయపడివాడు ప్రేమ యందు పరిపూర్ణము చేయబడినవాడు కాడు. In the love of God there is no fear. దేవుని ప్రేమలో భయం ఉండదు. Love of God chases the fear out of your heart. దేవుని ప్రేమ అనేటువంటిది మన హృదయంలో ఉన్నటువంటి భయమును తరిమి కొట్టును. Psalms 111 and verse 10 says, ఏమండి మరి కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం చెప్తున్నమాట. 111 verse 10. క్షమించాలి, 111వ కీర్తన 10వ వచనం. The fear of the Lord is the beginning of wisdom. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. When you grow in the fear of the Lord, you will grow in the wisdom of God. మీరు దేవుని భయములో ఎప్పుడైతే పెరుగుతుంటారో దేవుని జ్ఞానంలో కూడా మీరు పెరుగుతారు. That's how we can understand that verse. సో ఈ వచనాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. We need a spiritual love. మనకు ఆత్మ సంబంధమైన ప్రేమ కావాలి. We need a healthy fear, not the negative fear. ఆరోగ్యవంతమైన ఉపయోగకరమైన భయం మనలో ఉండాలి తప్ప నష్టాన్ని కలిగించే భయం మనలో ఉండకూడదు. There is an inbuilt fear for us. When we go to the upstairs or go to the second floor, you will be afraid to jump over. You will get, that makes you not to fall. ఏమండి మరి నిజానికి మనం చూస్తే కొంత భయం అనేటువంటిది మన లోపల పుట్టినప్పటి నుంచి ఉంటుంది. ఉదాహరణకి ఒక 2 అంతస్తుల మేడ మీదకి వెళ్ళి కిందకు దూకమంటే భయం ఉంటుంది. ఎందుకు అంటే ఆ భయం పుట్టుకలో నుంచే మనలో పెట్టబడింది. Proverbs chapter 22 verse 3. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. A prudent man foresees evil and hides himself. అక్కడ రాయబడినటువంటి మాట, ఐశ్వర్యవంతులు దరిద్రులను కలిసిందరు, వారందరినీ క్షమించాలి. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. You need to list out what all negative fears
you are harboring in your heart. మీ హృదయంలో ఏ ఏ ఆలోచనలు భయాన్ని కలిగించేట్టుగా చేసుకుంటున్నారో వాటిని మీరు చూడాలి. When the spirit of fear controls us, we will be like cowards. We become lazy people. ఏమంటే ఎప్పుడైతే భయం అనేటువంటి ఆత్మ మనల్ని ఆవరిస్తుందో అప్పుడు మనం సోమరులంగా లేకపోతే బద్ధకస్తులుగా తయారవుతాం. Negative fear torments us. ప్రతికూలమైన భయం మనలను బాధించేస్తుంది. Tormentation in the mind is brought by the spirit of fear. మన మనసులో బాధపడుట అనేటువంటిది భయం బట్టి కలుగును. Fear makes you to lose or drain all your anointing. భయం అనేటువంటిది మీకున్న అభిషేకం అంతా కోల్పోనట్లుగా, మీకున్న అభిషేకం అంతా వదులుకున్నట్లుగా చేయను. When you face many problems, don't allow the fear inside your heart. అనేకమైన సమస్యలను మీరు ఎదుర్కొంటూ ఉంటున్నప్పుడు దయచేసి మీ హృదయంలోకి భయాన్ని రానివ్వకండి. When you negatively fear, you become weakened in spiritual life. ప్రతికూలమైన భయాన్ని మీరు కలిగి ఉంటే మీరు ఆత్మీయ జీవితంలో బలహీనులుగా మారిపోతారు. But that position only the demons are waiting for. ఆ స్థానంలోనికి నేను తీసుకురావడానికే దురాత్మలు ఎదురు చూస్తూ ఉన్నాయి. Unexplained fear should not be there. ఏమంటే వివరింప సఖ్యం కానంత భయం, ఏదో తెలియనంత భయం మనలో ఉండకూడదు. I have seen people coming and saying, Pastor, I have a deep-seated fear which I am not able to overcome. That is going on threatening me. కొంతమంది మనుషులు చెప్తున్నటువంటి మాటలు నేను వింటూ వచ్చాను. పాస్టర్ గారు, మరి నా హృదయంలో ఓ బలమైనటువంటి భయం అలా కూర్చొని ఉండిపోయిందండి, నన్ను బెదిరించేస్తుంది, దాంట్లోంచి నేను బయటికి రాలేకపోతున్నానని. Some people may be having the fear of man. కొంతమంది మనుషులను కూర్చున్నటువంటి భయాన్ని కలిగి ఉండవచ్చు. That will make you to get snared in the bondages of the spirit of fear. కాబట్టి మరి ఆ భయం ఏదైతే ఉందో, భయం అనేటువంటి బంధకాలలోనికి వెళ్ళటానికి ఊరి అడ్డును. No, spirit of fear. With the spirit of fear, we need to overcome and break the bondage. మరి మనము భయం అనేటువంటి ఆత్మ చేత మనం జయించాలి అంటే, ఆత్మ నుండి మనం జయించాలంటే మనకు దేవుని యొక్క ప్రేమ కావాలి. But I am saying the fear of the Lord. నేనంటున్నాను దేవుని భయం అనేటువంటి దానికోసం నేను చెప్తున్నా. Spirit of power means authority. కాబట్టి మరి శక్తివంతమైన ఆత్మ అనంటే అధికారం అయ్యున్నది. Spirit of love means confidence. ప్రేమ కలిగిన ఆత్మ అనంటే మనం నిబద్ధతతో లేకపోతే నిశ్చయతతో ఉండేది. Spirit of sound mind means clarity and peace. నిబ్బరమైన మనస్సు అనంటే స్పష్టత, సమాధానాన్ని కలిగి ఉండటం అని అర్థం. A spirit of fear is not only a simple emotion. We cannot leave it like that. ఏమంటే పిరికితనపు ఆత్మ అనంటే అదేదో ఒక భావోద్రేకమే కదా అని వదిలేయడానికి లేదు. This spirit of fear dominates, manipulates and controls our life, and it makes us to work against the Holy Spirit. ఈ భయాన్ని కలిగించేటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది మన మీద ఏలుబడి చేసి, పెత్తనం చేసి, తన చెప్పు చేతల్లోనికి తీసుకొని పరిశుద్ధాత్మ దేవుని చిత్తంలో లేకుండా చేయను. There are two things to be discerned. రెండు విషయాలన్నీ మనం జాగ్రత్తగా గ్రహించాలి లేదా వివేచించాలి. Number one is feeling afraid. కాబట్టి ఒకటి భయపడుతున్న భావన. Number two is being ruled by fear. రెండవది ఏమిటి అంటే భయమే మన మీద ఏలుబడి చేసి పెత్తనం చేయుట. The emotional feeling, fear may come and they will try to overcome you. We should not allow it. కాబట్టి ఈ యొక్క భయం అనేటువంటి భావోద్రేకం ఏదైతే ఉందో అది మిమ్మల్ని నడిపించలాగన, తమ నియంత్రణలో ఉంచుకోవలాగన చేయను, దాన్ని మీరు అవకాశం ఇవ్వకూడదు. In the Garden of Gethsemane, Jesus he was hit by the spirit of fear in the mind, but Jesus never allowed the spirit of fear to take control. గెత్సెమనే తోటలో యేసు ప్రభువు వారు ప్రార్థించినప్పుడు భయము అనే భావన తనలోనికి వచ్చింది, కానీ భయం అనేటువంటి ఆత్మ అతనిని నియంత్రించడానికి యేసు ప్రభు అవకాశం ఇవ్వలేదు. Spirit of fear creates danger where there is no danger. భయం ఆత్మ అనేటువంటిది
ప్రమాదం లేని చోట కూడా ప్రమాదం ఉందేమోనన్న భయాన్ని కలిగించు. See, spirit of fear or the spirit of man that creates danger, which is not at all a danger, that is a duplicate one. ఏమంటే ఈ యొక్క భయాన్ని కలిగించేటువంటి ఆత్మ ఏదైతే ఉందో మానవ ఆత్మగా ఉన్నటువంటి ఆత్మకు ప్రమాదకరమైనటువంటి భయాన్ని, అంటే అక్కడ ప్రమాదం లేకపోయినా ప్రమాదం ఉన్నట్టుగా నకిలీ భయాన్ని కలిగించు. Take for example Jacob. ఉదాహరణకి యాకోబును మనం తీసుకుందాం. His elder brother Esau. అతని యొక్క పెద్దన్నయ్య యాసావు. Somehow cheating his elder brother and father, he received the inheritance. ఏమండి మరి ఎంతో కొంత తన తండ్రిని తన అన్నయ్యని మోసం చేసి స్వాస్థ్యాన్ని సంపాదించు. It is a fleshy nature for which he yielded to it. ఏమండి మరి ఈ విధానం ఏదైతే ఉందో యాకోబు తన స్వాస్థ్యాన్ని దొంగిలించడం శరీర స్వభావమై ఉన్నది. Because God told to Rebekah, the Esau's elder one's birthright will come to Jacob automatically. వాస్తవానికి రెబ్కా అనేటువంటి స్త్రీతో దేవుడు చెప్పినటువంటి మాట ఏమిటి అని అంటే యాసావు యొక్క జాస్తత్వపు హక్కు దానంతట అదే యాకోబునకు వచ్చును అని. Don't fight for the things in the prayer which are going to come automatically. ఏమంటే వాటంతట అవే మన ప్రమేయం లేకుండా వచ్చేటువంటి వాటి కోసం ప్రార్థనలో మనం పోరాడవలసినటువంటి అవసరం లేదు. Many times Satan makes us to do unwanted warfare. చాలా సందర్భాలలో అవసరం లేనటువంటి పోరాటాలు యుద్ధాలు చేయనట్లుగా సాతాను గడవ మనల్ని నడిపిస్తాడు. Through the faith on Jesus, many things automatically get transferred into your life. యేసుక్రీస్తు ప్రభువు వారి మీద విశ్వాసం ఉంచుట ద్వారా అనేకమైన విషయాలు వాటంతటవే మన లోపలికి బదిలీ చేయబడుతూ ఉన్నవి. Listen to me, when Jacob was crossing over the Edom city, Edom country, జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే ఈ యొక్క ఇశ్రాయేలీయులు అనేటువంటి వారు యాకోబు అనేటువంటి వ్యక్తులు ఏదోము దేశమును దాటుతూ ఉన్నటువంటి సందర్భంలో, so this news was told to Asa, your brother with the 2 wives and all the cattle he is crossing your country. అయితే మరి ఈ మాట యాసావుకి వినపడింది, నీ సహోదరుడు తన 2 భార్యలతో తన దాసులతో తన మందలతో ఈ దేశాన్ని దాటబోతున్నాడు అని. This spirit, Jacob was ruled by the spirit of fear at that time. He was worrying about whether Esau will kill me or not, because he told earlier, I will kill my brother Jacob. ఆ సందర్భంలో వాస్తవానికి యాకోబు అనేటువంటి వ్యక్తి భయం అనేటువంటి దురాత్మ చేత బాధింపబడుతున్నాడు. కారణం తన సహోదరుడైనటువంటి యాసావు తనను చంపుతాడా లేదా అనేటువంటి భయంతో ముందుకు వెళుతున్నాడు. But what is the actual thing? Esau had no idea of killing Jacob, no idea. అయితే వాస్తవానికి అక్కడ జరిగే సంఘటన ఏమిటి అని అంటే యాసావు అనే వ్యక్తి తన సహోదరుని చంపాలన్న ఆలోచన కూడా అతనికి లేదు. Because of the spirit of fear, automatically Jacob started working, and he was praying on the other side of the Jabbok river, and he took the 2 wives and all cattle onto the other side. కాబట్టి మరి యాకోబు అనేటువంటి వ్యక్తి అనవసరమైనటువంటి భయాన్ని తన హృదయంలో కలిగి ఆ ఎబ్బోకు రేవు దాటించి తన భార్యలను తన పిల్లల్ని దాటించి ఇతను మాత్రం ఎబ్బోకు రేవు యువతల ఉండిపోయాడు. Jacob was afraid so much, my brother Esau will come and he will kill me, he will kill my wives and children. ఏమంటే మరి తన సహోదరుడైనటువంటి యాసావు తనను తన భార్యలను తన బిడ్డల్ని హతమారుస్తాడు అనేటువంటి ఒక భయంతో బ్రతుకుతున్నాడు. But Esau is coming not to kill Jacob but to hug Jacob. అయితే యాసావు అనేటువంటి వ్యక్తి యాకోబును చంపడానికి రాలేదు, కానీ యాకోబును హత్తుకోవడానికి వచ్చాడు. The unwanted and realistic thing is brought by the spirit of fear. అవసరం లేనటువంటి వాస్తవములో లేనటువంటి ఒక భయాన్ని అపవాది మన హృదయంలోకి తీసుకొని వస్తాడు. Spirit of fear paralyzes all our actions. నేనంటాను ఈ యొక్క భయాన్ని కలిగించేటువంటి ఆత్మ మన పనులన్నిటినీ మన క్రియలన్నిటినీ పని చేయకుండా నిలిపివేయను. Spirit of fear that will scatter all your thoughts. ఈ భయాన్ని కలిగించేటువంటి ఆత్మని ఆలోచనలన్నిటినీ చెదరగొట్టును. You will have problem in focusing on one thing or paying attention on one thing. అయితే ఈ భయాన్ని కలిగించేటువంటి ఆత్మ వలన ఒక దాని మీద దృష్టి పెట్టలేవు, ఒక దాని మీద ఏకాగ్రత నిలపకుండా ఉంటావు. Always the spirit of fear will say, don't try it, don't move it. భయం కలిగించేటువంటి ఆత్మ నిరంతరం చెప్పేది ఏంటంటే ఆ ప్రయత్నం చేయొద్దు, అక్కడికి ముందుకు వెళ్ళొద్దు అన్నట్టుగా
మనలను భయపెట్టాడు. And also the spirit of fear says, don't hope, don't trust God. అది మాత్రమే కాకుండా ఈ భయాన్ని కలిగించే ఆత్మ చెప్పేది ఏమిటంటే దేవుని మీద నిరీక్షణ ఉంచొద్దు, దేవుని మీద నమ్మకం ఉంచొద్దు అని కూడా చెప్తోంది. Healthy fear fills us with the wisdom of God. ప్రయోజనకరమైనటువంటి భయం ఏదైతే ఉందో అది మన హృదయాన్ని దేవుని భయంతో నింపుతోంది. Spirit of fear will make you to withdraw from all kinds of responsibilities. అయితే పిరికితనం కలిగించేటువంటి దురాత్మ ఏదైతే ఉందో మనకు ఉన్నటువంటి ప్రతి బాధ్యతను నిర్వర్తించడం మానేసి వెనక్కి తీసుకొచ్చును. Today you have to chase all the unhealthy fears to the desert in the name of Jesus. ఎందుకంటే ఈ రోజు మనం మన జీవితంలో ఉన్న వ్యర్థమైన ప్రతి విధమైన పిరికితనాన్ని తొలగించవలసిన వారమై ఉన్నాం. If you read Psalms 27, కీర్తన గ్రంథం 27వ అధ్యాయాన్ని చదివి verse 1 says, 1వ వచనం చెప్తున్న మాట, the Lord is my light and my salvation, whom shall I fear? The Lord is the strength of my life, of whom shall I be afraid? యెహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణ దుర్గం, నేను ఎవరికి వెరతును? If the Lord controls our life, fear will not exist. కాబట్టి దేవుడు మన జీవితాన్ని నియంత్రిస్తే భయం మనలో ఉండదు. See, David asked, whom shall I fear? ఏమంటే దావీదు అడుగుతున్న మాట, ఎవరికి నేను భయపడాలండి అంటున్నాడు. Whom shall I be afraid? ఎవరికి నేను భయపడాలి అని మాట్లాడుతున్నాడు. What is the necessary for me to have a unhealthy fear? అవసరం లేనటువంటి ప్రయోజనం కానీ భయముతో ఉండాల్సిన అవసరం నాకేమొచ్చింది? The Lord, my Lord is my light and my salvation. What necessary for me to get possessed with the negative fears? నా దేవుడు, నా ప్రభువు నాకు రక్షణ వెలుగుగా ఉండగా అవసరం లేనటువంటి వ్యర్థమైన భయాలతో నేను భయపడవలసిన అవసరం నాకేమొచ్చింది అంటుంది. The Lord is the strength of my life. What needs for me to be possessed by the spirit of fear? ఏమంటే నా దేవుడు నా జీవితంలో బలమై ఉండగా ఈ భయం అనేటువంటి ఆత్మచేత ఆవరించబడాల్సిన అవసరం నాకేమొచ్చింది అంటున్నాడు. Listen to me carefully. జాగ్రత్తగా మనం ఈ మాటలు వినాలి. When the negative fear completely grips your mind, you will become restless. ప్రతికూలమైన ఒక భయం నీ మనసును అదిమి పట్టి ఉంచితే నీవు విశ్రాంతి లేని వ్యక్తిగా, నెమ్మది లేని వ్యక్తిగా మారిపోతావు. That is the number one is the spirit of fear brings the restlessness. కాబట్టి భయాన్ని కలిగించే ఆత్మకు ఉన్నటువంటి లక్షణాల్లో ఒక లక్షణం విశ్రాంతి లేకపోవడం, నెమ్మది లేకుండా చేయుట. Secondly, రెండవది spirit of fear leads to obsession. భయాన్ని కలిగించేటువంటి ఆత్మ మనలను అణచివేయునట్లుగా చేయను. What is called obsession? అబ్సెషన్ అనంటే అర్థం ఏమిటి? Getting an intuition or compulsion to do one thing again and again, unnecessary one. అవసరం లేని ఒక పని మరలా మరలా చేయాలని మనల్ని బలవంతం చేసేటువంటి ఒక స్థితి. ఖచ్చితంగా నేను చెయ్యాలి, చేయకపోతే ఉండలేను అనే భావన కలిగించుట. Obsessive behaviors. బలవంతము చేయబడేటువంటి ప్రవర్తనలు. For example, if you take after cooking the food in the kitchen, you will switch off the gas stove. చూడండి, జాగ్రత్తగా వినాలి. మీరు వంటగదిలో వంట పూర్తి చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ ఆపేశారు. Now you go to the inside the house, into the bedroom, then again and you come and check the cylinder, then again you become restless because you are being obsessed by the spirit of fear. Now more than 10 times you are coming to the kitchen and checking the gas whether it is leaking or not. కాబట్టి మరి ఇప్పుడు ఈ గ్యాస్ పొయ్యి మీరు గ్యాస్ దగ్గర ఆపేసినా సరే బెడ్రూమ్ లోకి వెళ్ళి మరలా ఆపాలా లేదా అని చూసుకున్నా వచ్చి ఇలా ప్రతిసారి 10 సార్లు మీరు వెళ్ళి చెక్ చేసుకుంటూ వస్తూ ఉంటే ఆ భయం మీకు నెమ్మది లేకుండా చేస్తోంది. Sometimes some people will lock their house and they will go for some distance, they will come back again and they will pull the lock and see whether it is there or not. కాబట్టి కొన్ని సందర్భాల్లో ప్రజలు బయటికి వెళ్ళిపోయే సందర్భాల్లో ఇంటికి తాళం వేసి వెళ్తారు. ఇంటికి తాళం వేసి వెళ్ళిపోయిన తర్వాత కాసేపు కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి తాళం పడిందా లేదని లాక్కొని చూసుకుంటూ ఉంటారు.
These are all obsessive behaviors. ఇవన్నీ బలవంతంగా ఒత్తిడి చేయబడుతున్నటువంటి ప్రవర్తనలు అయి ఉన్నవి. Thirdly, the spirit of fear brings a overthinking. మూడవదిగా భయాన్ని కలిగించేటువంటి ఆత్మ మనలో విపరీత ఆలోచనను కలిగించును. Thinking beyond the limit. మా పరిమితికి మించి ఆలోచించవలసిన దానికి మించి ఆలోచించున్నట్లుగా చేయట. Overthinking. ఏమండి విపరీత ఆలోచన. If the Iranian missile falls in this place, what I will do? ఇరాన్ దేశంలో ఉన్నటువంటి మిసైలు ఇప్పుడు ఒకవేళ భారతదేశంలో మన చర్చి దగ్గర పడితే ఏమవుతుంది అని ఆలోచించడం. You are here, that is very far away. అది ఎక్కడో ఉంది, చాలా దూరంలో, నువ్వేమో ఎక్కడ ఉన్నావు. Because of overthinking, you will be expecting one missile will come over here, and you will be under the control of the spirit of fear. విపరీతమైనటువంటి ఆలోచన కలిగి ఉండడం వల్ల ఎక్కడో జరుగుతున్నటువంటి ఆ మిసైల్ వచ్చి ఇక్కడ పడాలి అని ఆలోచిస్తూ దాన్ని ఎక్స్పెక్ట్ చేస్తూ దాని గురించే మరలా ఆలోచించే పరిస్థితి. Another one example, some people overthink like this. కొంతమంది విపరీతంగా ఇలా ఆలోచిస్తూ వస్తుంటారు. If I become the Prime Minister of India, నేను భారతదేశానికి ప్రధానమంత్రిని అయితే ఎలా ఉంటది? what I will do? నేను అప్పుడు ఏం చేస్తానో తెలుసా? To become there are step-by-step councillor, MLA, minister and chief minister, and there are steps are there. ఏమంటే ప్రధానమంత్రి అవ్వాలి అని అంటే కౌన్సిలర్ అవ్వాలి, తర్వాత ఎమ్మెల్యే అవ్వాలి, తర్వాత ముఖ్యమంత్రి అవ్వాలి, ఇలా ఒక్కొక్క మెట్టు పైకెక్కాలి. So listen to me, to become a prime minister is not our calling. Because of overthinking, you are thinking that you will become a prime minister. నేను ప్రధానమంత్రిని అవ్వాలి అనేటువంటి ఆలోచన దేవుడు మనకి ఇచ్చిన పిలుపు కాదు. కానీ అయినా సరే నేను ప్రధానమంత్రిని అయితే ఏమవుతానని ఆలోచించడమే విపరీత ఆలోచన అంటే. These are called as the vain thoughts. ఇవన్నీ వ్యర్థమైన ఆలోచనలు అయి ఉన్నది. Isaiah chapter 26 verse 3 says, యెషయా గ్రంథం 26వ అధ్యాయము 5వ వచనం చెప్తున్నాం. You will keep him in perfect peace whose mind is stayed on you. ఏమంటే అక్కడ చెప్తున్నటువంటి మాట, నీవు అతనిని నెమ్మదిగా ఉండే స్థలములో ఉంచావు, ప్రశాంతమైనటువంటి స్థలములలో ఉంచి ఉన్నావు. When we are not controlled by the spirit of fear, we will have perfect speed, perfect peace in our mind, in our soul. మనం ప్రతికూలమైన భయం మన లోపల లేకపోతే సంపూర్ణమైనటువంటి విశ్రాంతి, నెమ్మది మన హృదయంలో ఉండును. Godly fear, healthy fear, which brings the spiritual growth. దైవికమైన భయం, ఆరోగ్యవంతమైన లేదా ప్రయోజనకరమైన భయం ఆత్మ సంబంధమైన ఎదుగుదలను మనలో కలిగింది. Fear of the Lord will make you humble, attentive and teachable. ఏమంటే దేవుని భయం మనల్ని విధేయులుగాను, లేకపోతే మనం ఆయా పనులు చేయగలిగినట్లుగాను, మనం నేర్చుకోగలిగిన విధానంలోనూ తీసుకునేవచ్చు. Spirit of fear stops your growth on every areas of your life. తిరిగితనం కలిగినటువంటి ఆత్మ నీ జీవితంలో జరిగే అన్ని విషయాలలో ఎదుగుదల లేకుండా ఆపివేయను. For example, the spirit of fear will say, you can't do that. కాబట్టి తిరిగితనం కలిగినటువంటి ఆత్మ ఏమంటే దశలు జైలవది అని అంటుంది. Spirit of fear will say, you are not enough. కాబట్టి ఈ తిరిగితనం కలిగేటువంటి ఆత్మ చెప్పేటువంటి మాట, నువ్వు చేయగలిగటానికి నీకంత బలము లేదు, నువ్వు సరిపోవు అని అంటది. You will not get success, you will fail. కాబట్టి భయాన్ని కలిగించే ఆత్మ చెప్పే మాట, నువ్వు విజయాన్ని సాధించావు, నువ్వు వైఫల్యం చెందిపోతావు. God will not promote you, God will de-promote you. కాబట్టి భయాన్ని కలిగించే ఆత్మ చెప్తుంది, దేవుడు నిన్ను హెచ్చించడు, దేవుడు నిన్ను తగ్గిస్తాడు అని. So in Philippians chapter 4 verse 13, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనాన్ని చూస్తే, I can do all things through Christ who strengthens me. ఆయన చెప్తున్నటువంటి మాట, నన్ను బలపరచు నా క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. If there is the ungodly fear, unhealthy fear, your whole spiritual life will be paralyzed. You cannot enjoy the rest, joy and the peace given by the Lord. మీరు ఒకవేళ దైవికము కాని భయాన్ని, ప్రయోజనము లేని భయాన్ని మీ హృదయంలో కలిగి ఉంటే, దేవుడు మిమ్మల్ని ఆనందించి సంతోషించడానికి ఇచ్చినటువంటి సమాధానాన్ని, నెమ్మదిని మీ హృదయంలో లేకుండా కోల్పోతారు. If the spirit of fear is attacking you, we should know what kind of signs you can see. ఒకవేళ మీ మీద భయాన్ని కలిగించే దురాత్మ దాడి చేస్తుంది, దాని యొక్క ప్రభావం మీ మీద ఉంది అని చెప్పడానికి ఏ సూచనలు కనిపిస్తాయి? Number 1, ఒకటవది,
avoiding opportunities because of imagined failure. You have already imagined failure. You have set your mindset is for total failure. Now you avoid the opportunities. మొట్టమొదటి ఏమిటండి మీ మీద భయాన్ని కలిగించే ఆత్మ పనిచేస్తుందని చెప్పడానికి ఏంటంటే మనం ముందే ఊహించి అందులో వైఫల్యం చెందుతాం, అది మన వల్ల కాదు అనేటువంటి అభిప్రాయాన్ని ముందుగానే కలిగి ఉండేటువంటి ఆలోచనతో కొన్ని అవకాశాలు వదులుకుంటాం. The second sign of the attack of spirit of fear is రెండవ సూచన constant worry about what people will think about me. నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని నిరంతరం దానికోసమే ఆలోచించడం. What my relatives will tell about me. నా బంధువులు నా కోసం ఏం చెప్తున్నారు అని ఆలోచించడం. What my friends will have the thoughts about me. నా స్నేహితుడు నా గురించి ఏ ఆలోచనలు కలిగి ఉన్నారు అనే భయం. Spirit of fear always it makes us restless and gives the constant worry that what the people will think, what the people will think. They will not say what the Lord will think about me. ఈ యొక్క భయాన్ని కలిగించేటువంటి ఆత్మ ప్రజలను ప్రతిసారి కూడా మనుషులు ఏమనుకున్నారు, స్నేహితులు ఏమనుకున్నారు, బంధువులు ఏమనుకున్నారు అని ఆలోచించినట్లే చేస్తుంది, కానీ అసలు నా కోసం దేవుడు ఏమనుకున్నాడు అని ఆలోచించినట్లుగా చేయట్లేదు. Number 4 is feeling spiritually unworthy or unclean. ఏమంటే నాలుగోది ఏమిటంటే ఆత్మ సంబంధమైన రీతిలో నేను పనికిరాని వ్యక్తిని, నేను పవిత్రమైన వ్యక్తిని కాదు అనే అభిప్రాయాన్ని కలిగి ఉండటం. The spirit of fear attacks and it gives a feeling that you are spiritually not fit and you are spiritually not clean. ఏమంటే ఈ భయాన్ని కలిగించేటువంటి ఆత్మ నిరంతరం చెప్పేటువంటి మాట ఆత్మీయంగా నువ్వు సరిపడిన వ్యక్తివి కాదు, ఆత్మీయంగా నువ్వు పవిత్రంగా ఉన్న వ్యక్తివి కాదు. First sign is the fear of abandonment of the future. ఏమంటే మరి ఐదవ సూచన ఏమిటి అంటే సమృద్ధి కలిగి ఉంటామేమోనన్న భావన, భవిష్యత్తులో వస్తుందేమోన్న భావన. Fear of getting forsaken by the people. ప్రజలు మన వదిలేశారేమోనన్న భావన మనం కలిగి ఉంటాం. Or fear of getting forsaken by God. దేవుడు నన్ను వదిలేశాడేమోనన్న భావన కలిగి ఉంటాం. The sixth one is having anxiety on finances, health, safety. ఆరోది ఏమిటి అని అంటే ఆర్థిక పరమైనటువంటి విషయాలను గురించి ఆందోళన, సురక్షితం లేవేమోనన్న భావన, అన్ని కోల్పోతామేమోనన్న భావన. Spirit of fear will give you thoughts of anxiety about your finances, anxiety about your health, anxiety thoughts about your safety. కాబట్టి ఈ యొక్క భయాన్ని కలిగించేటువంటి ఆత్మ ఆర్థిక పరమైన వాటిని గురించిన ఆందోళన, సురక్షితంగా ఉన్నామా లేదా అన్న ఆందోళన, అలాగే మనకున్నటువంటి వాటిని జాగ్రత్తగా నిలుపుకుంటామా లేదన్న ఆందోళన కలిగించడం. Another one is feeling paralyzed when making decisions. మరొకటి ఏమిటి అని అంటే అన్ని విషయాల్లో నిస్సత్తువ చేయబడి ఇక నేను సరైన నిర్ణయం తీసుకోలేదనే అభిప్రాయాన్ని కలిగి ఉండటం. So people are very weak in taking decisions. They do not have the boldness because the boldness of taking decisions is stolen by the spirit of fear. నేనంటాను భయాన్ని కలిగించేటువంటి ఆత్మ మన దగ్గర ఉన్నటువంటి ఆయా నిర్ణయాలు తీసుకోగలిగిన ధైర్యాన్ని దొంగిలించడం ద్వారా ఆయా వ్యక్తులు సరైన నిర్ణయాలు సరైన సమయంలో ధైర్యంగా తీసుకోలేకపోతున్నారు. Not presenting the gospel to others, not sharing the faith to others. ఇతరులకు సువార్తను ప్రకటించలేకపోవడం, ఇతరులకు దేవుని గురించినటువంటి విశ్వాసాన్ని చెప్పలేకపోవటం. Afraid of taking responsibilities. ఆయా బాధ్యతలు నిర్వర్తించడానికి భయపడ్డం. Persistent sense of being overwhelmed. ఏమంటే మరి నిలకడగా ఉండేటువంటి ఆ యొక్క విధానం విపరీతమైనటువంటి పరిస్థితుల్లోనికి వెళ్ళపోవడం. See, the word of God says Jesus Christ is an unchanging God. వాక్యం చెప్తున్న మాట యేసుక్రీస్తు ప్రభుల వారు మారని దేవుడు అని. Jesus Christ is the God of today, tomorrow and yesterday. యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడై ఉన్నాడు. Jesus never fails. యేసు ప్రభుల వారు ఎన్నడూ వైఫల్యం చెందడు.
Jesus told, don't be afraid. యేసు ప్రభు చెప్పాడు, మీరు భయపడకుడి అని. I am with you. నేను మీతో ఉన్నాను అని. I will not leave you nor forsake you. నేను నిన్ను విడువను ఎడబాయను అని అన్నారు. These words have not molded us. That's the problem. కాబట్టి ఈ మాటలు మనలను తయారు చేయట్లేదు, రూపించట్లేదు. ఇదే మనకున్న పెద్ద సమస్య. With this word of God, our mindset should be settled. ఈ దేవుని వాక్యముల చేత, దేవుని మాటల చేత మన మనస్సు అనేటువంటిది ఏర్పరచబడాలి, మనస్తత్వం ఏర్పరచబడాలి. Resist and reject the fearsome mindset that paralyzes you. పిరికితనమును కలిగించేటువంటి మనస్తత్వాన్ని మీరు నిర్బంధించండి, దానిని తిరస్కరించండి. తద్వారా అది మనలను నిస్సత్తులోనికి తీసుకుని వెళుతుంది. The spirit of fear, it will try to enter into your mind or body because during the prolonged stress. Prolonged stress because of problems, failures, there will be physical stress and spiritual stress. Through that, spirit of fear will be ruling us. ఏమంటే నేనంటాను, పిరికితనము కలిగించేటువంటి ఆత్మ మన మీద ఏలుబడి చేయడానికి ప్రధాన కారణం ఏమిటి అని అంటే, నిరంతరము ఒత్తిడికి గురవడం, పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, అన్నిటిని బట్టి ఒత్తిడికి గురయ్యేటువంటి ఆందోళన వలన. If any child believer is wounded in the soul, spirit of fear can easily take up them. ఎవరైనా ఒక విశ్వాసి వారి యొక్క హృదయంలో గాయపరచబడిన వారంగా ఉంటే, భయాన్ని కలిగించే ఆత్మ చాలా సులువుగా లోపలికి ప్రవేశిస్తుంది. Spirit of fear leads us to isolation. ఈ భయాన్ని కలిగించేటువంటి ఆత్మ మనల్ని ఒంటరితనంలోకి తీసుకుని వెళ్ళదు. You will hate being with the people. ప్రజలతో కలిసి ఉండడానికి నీకు నచ్చదు. You wanted to segregate yourself. You yourself will isolate from the people. నిన్ను నువ్వుగా ఒంటరిగా ఉంచుకోవాలని, ప్రజలకు దూరంగా ఉండాలనేటువంటి అభిప్రాయాన్ని కలిగే వ్యక్తిగా ఉంటావు. Why? Because you have some unconfessed sins. ఎందుకని అంటే కొన్ని ఒప్పుకొనని పాపము నువ్వు కలిగి ఉండటం వల్ల అది జరగదు. Many lies we tell to ourselves. That's the problem. ఏమంటే చాలా విధములైనటువంటి అబద్ధాలు మనకు మనమే చెప్పుకుంటాం, అదే పెద్ద సమస్య. We should discern what are the lies of Satan, what are the truths of God. సాతాను చెప్తున్నటువంటి అబద్ధములు ఏమిటో, దేవుడు చెప్తున్నటువంటి నిజాలేంటో మనకు తెలియాలి. You should discern whether the lies of Satan is spoken over our life by the authorities. కాబట్టి సాతాను యొక్క అబద్ధం ఏదైతే ఉందో అది అధికారయుక్తంగా మన మీద ఏమైనా చెప్పబడిందా అన్న విషయం మనకు తెలియాలి. Through our parents or through our teachers or through our leaders or the shepherds, we may have been, it may have the satanic lies would have been spoken over our life. కాబట్టి మన తల్లిదండ్రుల ద్వారానో, మనకు తెలిసిన వారి ద్వారానో, లేకపోతే మన యొక్క ఉపాధ్యాయుల ద్వారానో, మన పై అధికారుల ద్వారానో సాతాను యొక్క అబద్ధములు మన జీవితం మీద పలకబడి ఉండవచ్చును. If you are strongly bound by the spirit of fear, you will hear certain voices in your ear. మీరు పెరిగితనము కలిగించేటువంటి ఆత్మ చేత బలంగా బంధించబడినటువంటి వారైతే భయాన్ని కలిగించేటువంటి కొన్ని స్వరాలు మీకు వినబడను. You can hear voices inside your head. మీ తలలో కొన్ని స్వరాలు, కొన్ని మాటలు వినబడినట్లుగా ఉండును. Faith and fear will not stay together. అంటాను, విశ్వాసము భయం అనేటువంటివి రెండు కలిసి ఒకే చోట ఉండలేవు. If faith is strong, no fear can enter into you. మీ విశ్వాసం బలమైనదైతే మీ లోపలికి భయం అసలు రాదు. If you are filled with fear, no faith will be there. మీరు భయంతో నిండిపోయి ఉంటే అసలు అక్కడ విశ్వాసమే ఉండదు. What is the thing we have to do? We need to acknowledge who we are in Christ. అయితే మనం చేయాల్సింది ఏమిటి అని అంటే, ఈ విషయంలో అసలు మనం క్రీస్తునందు ఏమై ఉన్నామో మనం గుర్తించాలి. We need to renew and know our identity in Christ. మనం క్రీస్తునందు మనకున్న గుర్తింపు ఏంటో తెలుసుకోవాలి, దానిని నూతనత్వంలోనికి మార్చగలగాలి. Don't allow the spirit of fear to take over the imaginations. ఈ భయం అనేటువంటిది మీరు ఊహించే విషయాల పైన నియంత్రణ సాధించకూడదు. You should take control of your imagination. మీరు ఊహించేటువంటి ఊహల విషయంలో మీ నియంత్రణ ఉండాలి. మీరు వాటిని జాగ్రత్తగా పరిపాలన చేయాలి. Don't hand over that is the self will or free will into the hands of Satan, that is deciding and choosing.
మీకు ఇవ్వబడినటువంటి స్వచిత్తము లేదా స్వేచ్ఛ అనేటువంటిది ఏదైతే ఉందో దానిని సాతాను చేతికి అప్పగించకండి. అంటే ఎంపిక చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోగలిగిన సామర్థ్యాన్ని. Isaiah chapter 41 verse 10 says, యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చెప్పుచున్నమాట, fear not, for I am with you. Be not be dismayed, for I am your God. ఏమండి, ఆయన చెప్తున్నటువంటి మాట, నీవు భయపడకము, దిగులు పడకము, నీ దేవుడైన యెహోవాను నేను నీతో ఉన్నాను, నేను బలపరచును. Where God is present, fear loses its ground. ఎక్కడైతే దేవుడు ఉంటాడో అక్కడ భయం తనకున్న పట్టును కోల్పోతుంది. Second step to overcome the negative fear is, that is, you have to reframe your mindset with the scriptures. ఏమంటే మరొక మెట్టు ఏంటి అని అంటే, ఈ భయం అనేటువంటి దురాత్మ నుంచి బయటికి రావడానికి ఉన్నటువంటి మార్గాలు మరొకటి, మీరు మీ మనస్తత్వాన్ని దేవుని వాక్యానుసారంగా తిరిగి రూపుదిద్దుకోవాలి. Use the word of God as anchors for your life. నిరంతరం దేవుని యొక్క వాక్యం మీ జీవితానికి ఆధారముగా ఏర్పాటు The చేసుకోవాలి. Lord is our strength in our life. Psalms 27:1. ఏమంటే కీర్తనల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం ప్రకారంగా దేవుని గురించిన వాక్యమై మనకు బలమయ్యున్నది అని. Psalms 23:4 says, I will fear no evil, for you are with me. నీవు నాతో ఉన్నావు గనక ఏ విధమైనటువంటి అంధకారమునకు భయమునకు నేను భయపడను అని. Third, how to overcome the spirit of fear. మూడవదిగా ఈ యొక్క భయాన్ని కలిగించేటువంటి ఆత్మను మనం ఎలా జయించాలి? Intentional action and faith should be done. అంటే ఉద్దేశపూర్వకంగా విశ్వాస సహితమైనటువంటి క్రియలు చేయటం అవసరం. Faith in God will always propel you forward, will promote you, will make you to progress in our life. నిరంతరం దేవుని పట్ల ఉండేటువంటి విశ్వాసం మన జీవితంలో ముందుకు నెట్టును, ముందుకు నడిపించును, మన జీవితంలో ఎదుగునట్లుగా చేయను. Spirit of fear will make you to sit in one place. There will be no growth. There will be no flow of the living waters. ఏమండి, భయాన్ని కలిగించేటువంటి ఆత్మ ఏదైతే ఉందో మనం ఒక చోట ఉండిపోయినట్లు చేయను, ముందుకు వెళ్ళనివ్వదు. అంటే నీటి ప్రవాహం ముందుకు వెళ్లకుండా అడ్డుపడినట్లుగా చేయను. Speak the word of God aloud. మీరు దేవుని యొక్క మాటను, దేవుని యొక్క వాక్యాన్ని బిగ్గరగా పలకాలి. When you read the Bible, raise your voice and read the Bible. ఒకవేళ మీరు బైబిల్ చదువుతున్నట్లయితే బైబిల్ ని కొంచెం స్వరం బిగ్గరగా ఎత్తి చదవండి. Many times we will silently read the Bible. చాలా సందర్భాల్లో బైబిల్ ని మనం చాలా మౌనంగా చదువుతాం. And silently we will go in for sleep. ఆ తర్వాత నెమ్మదిగానే అలాగే నిద్రలో కూడా వెళ్ళిపోతుంటాం. The voice should be heard by you. Read it aloud. కాబట్టి మీరు చదువుతున్నటువంటి సందర్భంలో మీ మాట మీ చెవికి వినబడేంత గట్టిగా మీరు చదువుకోండి. Speak the scriptures with faith. విశ్వాసముతో మీరు దేవుని యొక్క వాక్యాలను చదవండి. Don't act what the fear says. భయం, మీలో ఉన్న భయం మీకు ఏం చెప్తుందో దాని ప్రకారంగా మీరు పని చేయకండి. Let your faith work out to bring the fruits in your life. అయితే మీ లోపల దేవుడు ఉంచిన విశ్వాసం మీలో ఫలాలు ఫలించినట్లుగా పని చేయండి. Another one is to overcome the spirit of fear. We need to take some small steps or larger steps towards our calling. కాబట్టి మరొక మార్గం ఏమిటి అంటే, పెరిగితనం ఆత్మ నుంచి జయించడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి పిలుపు ఏదైతే ఉందో ఆ పిలుపును నిర్వర్తించడానికి చిన్న చిన్న అడుగులు ముందుకు వేసుకుంటూ వెళ్ళాలి. We need to know for which ministry God has called us to do. కాబట్టి ఏ పరిచర్య చేయడానికి దేవుడు మనల్ని పిలిచాడో అది మనకు తెలియాలి. Every day we have to spend time to fulfill the calling. దేవుని యొక్క పిలుపును నిర్వర్తించడానికి ప్రతి దినము సమయాన్ని కేటాయించాలి. If you fail for that, spirit of fear will totally grip the mind. ఒకవేళ ఈ విషయంలో విఫలం చదివితే పిరికి తనము కలిగించేటువంటి ఆత్మ నీ మనసును పట్టుకుంటుంది, అది పట్టుకుంటుంది. When you get tense and when you are anxious in your mind, pray. మీరు మీ మనసులో గందరగోళానికి గురైతే, ఆందోళనకు గురైతే మీరు ప్రార్థించండి. Fear and anxiety arises. మీలో ఆందోళన కలిగిన ప్రతిసారి ప్రార్థించండి. Surrender. You work hard. Surrender the outcome to the Lord. నీవు కష్టపడి ప్రయాసపడి పని చేసావు, దానికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చుటకు దేవునికి మిమ్మల్ని మీరు అప్పగించుకోనండి. Word of God says, put your foot in the water. After so many days you will reap. ఏమంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది ఏంటి అంటే, మీరు మీ యొక్క విత్తనాలను నీటిలో వేస్తే అది మరల పంట రావడానికి కొన్ని రోజులు ఎదురు చూడాలి అని. Change the spirit of fear. భయం అనేటువంటి ఆత్మ
దురాత్మలను తరిమి కొట్టండి. In Jesus' name. యేసు నామం పేరిట దాన్ని చేయండి. Resist him, reject him. నిర్బంధించండి, తిరస్కరించండి. Take the thoughts captive that comes from the spirit of fear. భయాన్ని కలిగించే ఆత్మ నుంచి వచ్చేటువంటి ఆలోచనలను చెరపట్టండి, వాటిని నిలువరించండి. Say, paralyze the thoughts of the spirit of fear by the name and the blood of Jesus. అది మాత్రమే కాకుండా యేసుక్రీస్తు ప్రశస్త నామం చేత భయాన్ని కలిగించే ఆత్మ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా నేను తరిమి కొడుతున్నాను అని పలకాలి. Another step to overcome the spirit of fear is cultivate the gratitude and positivity. దాని మరొక మార్గం, ఈ యొక్క పిరిగితనపు ఆత్మను జయించడానికి ఉన్నటువంటి మరొక మార్గం ఏమిటి అని అంటే కృతజ్ఞతా భావాన్ని, అలాగే అనుకూలమైనటువంటి దృక్పథాన్ని మనలో మనం always hope that positive things will come in your life. నిరంతరం కూడా అనుకూలమైన విషయాలు నీ జీవితంలోకి వస్తాయి అని ఆలోచించగలిగే మనసు మనం కలిగి ఉండాలి. We need an optimistic attitude. మనం అనుకూల దృక్పథాన్ని కలిగిన వారమై ఉండాలి. God hates the pessimistic attitude. ప్రతికూలమైనటువంటి దృక్పథాన్ని కలిగి ఉండటాన్ని దేవుడు ఇష్టపడట్లేదు. You need to be grateful, thankful for the people who has helped you. మనకు ఎవరైతే సహాయం చేశారో వారికి కృతజ్ఞతా భావం కలిగిన వారమై కృతజ్ఞులమై ఉండటం అలవాటు చేసుకోగలగాలి. Cultivate your gratitude heart. కృతజ్ఞతా భావం కలిగిన హృదయాన్ని మీలో పెంపొందించుకోనండి. Fear focuses on wrong things. భయం అనేటువంటిది తప్పుడు విషయాల మీద దృష్టి పెట్టినట్లు చేయను. Faith focuses on God. అయితే విశ్వాసం దేవుని మీద దృష్టి సారించినట్లుగా చేయను. Certainly Paul says in Philippians chapter 4 verse 8. అందుకనే పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:8 చెప్పుచున్న మాట, meditate on these things, whatever things are true, noble, just, pure, lovely, or good repute. మెట్టుకు సహోదరులారా, ఏ యోగ్యతను మెప్పైనను ఉండేలా, ఏవి సత్యమైనవో, మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచి దృష్టి పెట్టండి. Don't think about the failures. ఏమంటే మీరు ఓడిపోయిన వాటి మీద ఆలోచన పెట్టుకుని ముందుకు వెళ్ళకండి. The Bible says Abraham and Sarah never thought they were not having the child. Their body has died, reproductive organs have died, but they never thought it. అంటే అబ్రాహాము శారా అనేటువంటి వారిని చూస్తే వారికి ఇవ్వబడినటువంటి వాగ్దాన విషయంలో వారికి బిడ్డలు పుట్టారు అనేటువంటి ఆలోచన వారికి అసలు లేదు. వారి గర్భం ఉడికిపోయినా, వారి వయసు అయిపోయినా సరే పిల్లలు పుట్టారు అనే ప్రతికూల ఆలోచన వారి హృదయంలో లేదు. But they praised God and moved, and they got strengthened in faith, and God made them the father of nation and the mother of nation. వారు విశ్వాసంతో దేవుని పట్ల బలము కలిగినటువంటి వారి ముందుకు వెళ్ళిపోతూ వచ్చారు. అప్పుడు దేవుని యొక్క దీవెన వారి జీవితంలోకి వచ్చి విశ్వాసులకు తండ్రిగా, లేకపోతే గొప్ప జనముగా అబ్రహాము చేయబడి. Joy is a spiritual weapon. Joy is a spiritual weapon. ఆనందం అనేటువంటిది ఒక ఆత్మ సంబంధమైన ఆయుధమై ఉన్నది. Gratitude is a shield. కాబట్టి కృతజ్ఞత అనేటువంటిది ఒక మనలను కప్పి ఉంచేటువంటి ఆభరణమై ఉన్నది. Praise is a declaration of freedom. అంటే స్తుతి అనేటువంటిది మనకు కలిగిన విశ్రాంతికి ఒక నిబద్ధతను, లేకపోతే ఒక బహిర్గతమైన పలుకుటను సూచించి. Again I repeat it. మరలా నేను వీటిని మీకు చెప్తాను. Joy is our spiritual weapon. ఆనందం అనేటువంటిది మన ఆయుధమై ఉన్నది. Gratitude is our shield. కృతజ్ఞత అనేటువంటిది మన మహిమరమై ఉన్నది. Praise is a declaration of freedom. నేనంటాను స్తుతి అనేటువంటిది మన యొక్క స్వతంత్రతను ప్రకటించుటై ఉన్నది. Worry will make you to look around. చింత అనేటువంటిది ఏదైతే ఉందో మన చుట్టూ ఉన్న వాటిని చూసినట్లుగా చేయను. But faith will make you to look up unto God. అయితే విశ్వాసం అనేటువంటిది కేవలం పైకి, అనగా దేవుని వైపు మాత్రమే చూసినట్లు చేయను. Fear isolates us. భయం మనల్ని ఒంటరివానిగా చేయను. Faith makes us to get along with God. It gives the grace to have communion with God. ఏమండి, ఈ యొక్క భయం అనేటువంటిది ఒంటరివారిగా చేస్తుంది, కానీ విశ్వాసం అనేటువంటిది దేవునితో కలుసున్నట్లుగా, దేవునితో అన్యోన్య సహవాసం కలగవారిగా చేయను. Ask the Holy Spirit to give you trusted spiritual friends. ఏమంటే ఆత్మ సంబంధమైన నమ్మకమైనటువంటి స్నేహితులు కావాలి, ఇవ్వమని పరిశుద్ధాత్మను మనం అడగాలి.
Listen to me. Pray for trusted spiritual friends. నేనంటాను ఒక నమ్మకమైన ఆత్మ సంబంధమైన స్నేహితుల కోసం మీరు ప్రార్థించండి. Pray for faith-filled mentors. విశ్వాస సహితమైనటువంటి ఆలోచన చెప్పగలిగిన వారి కోసం మీరు ప్రార్థించండి. Pray for God to give you Christian counselors. ఏమండి, క్రైస్తవ సంబంధమైన ఆలోచన చెప్పే వారిని మీకు అనుగ్రహించినట్లుగా ప్రార్థించండి. Be a member of the Bible-believing church. ఏమంటే ఒక బైబిల్ విశ్వసించగలిగిన సంఘములో ఒక సంఘ సభ్యునిగా ఉండండి. God has not created us to battle with fear alone. ఏమంటే భయంతో మాత్రమే మనం పోరాడటం కోసం దేవుడు మనల్ని పిలవలేదు. Because Galatians 6:2 says, bear one another's burden. ఏమంటే గలతీయులకు రాసిన పత్రిక 2:6 చెప్తున్నటువంటి మాట, ఒకని భారములను ఒకరు మోయిడి లేకపోతే ఎత్తుకొనుడి. Well, what are the things we have to pray? Number 1. ఏమంటే వేటి కోసం మనం ప్రార్థించాలి? ఒకటోది Well, ఏం చెప్పానండి ఇప్పుడు దాకా? వేటి కోసం ప్రార్థన చెయ్యాలి అని చెప్పాను. pray for spiritual trusted friends. ఏమంటే ఆత్మ సంబంధమైన నమ్మకమైన స్నేహితుల కోసం ప్రార్థించండి అని చెప్పాను. If you pray for these, the spirit of fear will not control you. నువ్వు ఎప్పుడైతే వీటి కోసం ప్రార్థిస్తావో అప్పుడు భయాన్ని కలిగించేటువంటి ఆత్మ నీ మీద నియంత్రణ సాధించలేదు. Number 2, రెండవది, ask for God to give you faith-filled teachers or mentors. ఏమండి మరి విశ్వాస సహితమైన బోధకులు, విశ్వాస సహితమైన ఆలోచన కర్తలు మీకు దొరుకునట్లుగా ప్రార్థించండి. Ask God to send and have a friend with as a spiritual counselor. ఒక ఆత్మ సంబంధమైన ఆలోచన చెప్పగలిగినటువంటి ఒక వ్యక్తిని స్నేహితుడిగా కలిగి ఉన్నట్లుగా మీరు ప్రార్థించగలరు. You need to have a membership with the Bible-believing church, that is the church which follows the doctrines in a balanced manner. కాబట్టి బైబిల్లో అనుసరించగలిగినటువంటి ఒక సంఘంలో, అనగా దేవుడు మాట్లాడినటువంటి సత్యములను సమతుల్యమైనటువంటి రీతిలో అవగాహన చేసుకునేటువంటి సంఘాలో సభ్యులుగా మీరు ఉండండి. We are not created to battle fear alone. కేవలం భయంతో మాత్రమే పోరాడటానికి మనం పిలువబడిన వారం కాదు. We need to share one another's burden. ఒకరి భారములను మరొకరు పంచుకోవలసినటువంటి అవసరం కూడా మనకున్నది. If you need help, say I need help. That is the thing. The frankness in the heart is more important. నీకు సహాయం కావాలి అని అంటే నాకు సహాయం కావాలి అని నిర్భేదంగా చెప్పగలిగేటువంటి మనసు మనకు ఉండాలి. Built in courage in your mind. ఏమంటే మనం మన యొక్క హృదయంలో ధైర్యం కలిగినటువంటి వ్యక్తులుగా ముందుకు వెళ్ళాలి. Say amen. ఆమేన్ చెప్తాం. Perfect love casts out fear. సంపూర్ణమైన పరిపూర్ణమైన ప్రేమ భయమును తరిమి కొట్టును. Walk boldly. ధైర్యం కలిగిన వారే నడవండి. Stand firmly. నిలకడ కలిగిన వారే నిలబడండి. Fear not. భయపడకండి. God is with you. దేవుడు మీతో ఉన్నారు. Raise your hands and say hallelujah. ఒకసారి చేతుల పైకి స్తోత్రం చెప్తామా? Say amen. ఆమేన్. Just one or two things I will tell. And we are going into prayer. ఒకటి రెండు విషయాలు నేను మీకు బోధించి ఇక ప్రార్థనలోకి వెళ్తాను. Every deep-seated, ungodly, unhealthy fears given by the spirit of fear is going to be removed from your heart, from your family, bloodline, generation line. పిరికితనమును కలిగించినటువంటి ఆత్మ ఏదైతే ఉందో ఆ దురాత్మ మీ లోపల, మీ కుటుంబంలో, మీ వంశావళిలో తిష్ట వేసుకొని కూర్చున్నట్లుగా ఉంచేటువంటి భయం యేసుక్రీస్తు ప్రభుల రక్తం ద్వారా తొలగించబడును కాక. If the spirit of fear enters into your life, definitely spirit of confusion will be there. మీ జీవితంలోనికి పిరికితనము కలిగించేటువంటి ఆత్మ ఎప్పుడైతే ప్రవేశించిందో అప్పుడు గందరగోళానికి గురి చేసేటువంటి దురాత్మ కూడా పనిచేయను. Word Baal, that is the Baal is a demon. ఏమండి, బయలు అనేటువంటి పదం ఒక దురాత్మ అన్నది. Baal means confusion, a spirit which causes confusion in the mind. బేల్ అనంటే మనసులో గందరగోళాన్ని కలిగించేటువంటిది, మనసులో గందరగోళాన్ని కలిగించే ఒక దురాత్మ అయి ఉన్నది. It's a powerful demon. అది ఒక శక్తివంతమైన దెయ్యం. This demon paralyzes the free will, choosing and deciding. ఎంపిక చేసుకునే సామర్థ్యాన్ని, నిర్ణయాలు తీసుకునేటువంటి సామర్థ్యాన్ని ఈ దురాత్మ పాడు చేయను. Don't take decisions
when your mind is confused. మీ యొక్క మనసు గందరగోళంతోనూ గలిబిలితోనూ ఉన్నప్పుడు ఏ నిర్ణయాలు తీసుకోకండి. Say amen. ఒకసారి ఆమేన్ చెప్పండి. Don't be deceived. దయచేసి మోసపరచబడకండి. Let us think very clearly. మనము చాలా స్పష్టంగా ఆలోచించగలిగిన వారమై ఉండాలి. Say amen. ఒకసారి ఆమేన్ చెప్పండి. Say amen. అందరూ చెప్దాం ఆమేన్. Then a time came for Moses, sending 12 leaders of the tribes to go to survey the land of Canaan. మోషే అనేటువంటి వ్యక్తి 10 గోత్రముల నుంచి పిలువబడినటువంటి వ్యక్తుల్ని పంపి కనాను దేశంలో జరుగుతున్న సంగతులను గురించి విచారణ చేయటకు పంపారు. And you can see these in Numbers, book of Numbers. సంఖ్యాకాండంలో దీన్ని మనం చూడగలం. And while after surveying the land of Canaan, the 12 people leaders came to Moses. అయితే ఈ యొక్క కనాను దేశంలో ఉన్నటువంటి సంగతుల గురించి విచారణ చేసిన తర్వాత ఈ 12 మంది ప్రజలు మోషే దగ్గరికి తిరిగి వచ్చారు. The 10 tribe leaders brought the negative report about Canaan. అందులో 10 మంది వ్యక్తులు కనాను దేశం గురించి వ్యతిరేకమైనటువంటి సమాచారాన్ని తీసుకొచ్చారు. The 2 leaders, Joshua and Caleb, they viewed the Canaan in a positive way, with the view through the word of God. అయితే మరి ఇద్దరు కాలేబు యెహోషువ అనేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కనాను దేశాన్ని దృష్టించిన విధానం దేవుని వాక్యానుసారంగా అనుకూలమైనటువంటి విధానంలో చూశారు. The 10 tribal leaders, they told the negative news to the church, and the whole church was crying. They were caught up in fear. అయితే 10 మంది నాయకులుగా వెళ్ళినటువంటి వారు ప్రతికూల సమాచారాన్ని తీసుకొచ్చి అక్కడ ఉన్న ప్రజలందరికీ తెలియచేయగానే సంఘం అంతా లేకపోతే సమాజం అంతా కూడా కన్నీటితో భయం కలిగినటువంటి వ్యక్తులుగా మారిపోయారు. Fear kills the joy. నిరంతర భయం మనలో ఆనందాన్ని చంపివేయును. We need to be strong in a feeling with the joy. మనము మన యొక్క జీవితంలో ఆనందం అనేటువంటి భావనలో బలమైన వారంగా ఉండాలి. That is, to be joyful is your spiritual strength. నిరంతరం ఆనందంగా ఉండుట అనేటువంటిది ఈ ఆత్మ సంబంధమైన బలమై ఉన్నది. To be joyful is the strength of your spiritual life. Nehemiah 8:10. నిరంతరం ఆనందించుట అనేటువంటిది మన ఆత్మ సంబంధమైన జీవితములకు బలమునిచ్చును అనేటువంటి మాట నెహెమీయా గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనంలో చెప్పబడింది. Say amen. ఒకసారి ఆమేన్ చెప్దాం. So always be among the people who have optimistic attitude. కాబట్టి నిరంతరము కూడా క్షమించాలి, అనుకూలమైన దృక్పథం కలిగినటువంటి ప్రజలతో ఉండటం మనం మంచిది. Don't make friends who are having the pessimistic attitude. ప్రతికూలమైనటువంటి దృక్పథం కలిగి ప్రతిదానికి తప్పులు చూపించేటువంటి మనుషులతో ఎక్కువ సహవాసం చేయకండి. Every spirit of fear has to be chased out in this afternoon. ఈ మధ్యాహ్న కాలపు వేళ ప్రతి పిరికితనము కలిగించేటువంటి ఆత్మ తొలగించబడాలి. Word of God says Caleb had a different spirit. దేవుని యొక్క వాక్యం చెప్తుంది కాలేబు అనేటువంటి వ్యక్తి వేరొక ఆత్మను కలిగి ఉన్నాడని. Even in the old age he was able to go for the war. నిరంతరం తన ముసలితనమందు కూడా యుద్ధమునకు వెళ్ళగలిగే సామర్థ్యం అతను. Caleb asked the mountain where the Anakites were living. ఏమండి మరి కాలేబు అనేటువంటి వ్యక్తి అనాకీయులు నివసించేటువంటి పర్వతమును అడిగాను. Because Caleb's faith was very strong in the Lord. ఎందుకంటే కాలేబు యొక్క విశ్వాసం దేవుని యందు అత్యంత బలముగా ఉన్నది. Say amen. సరే ఆమేన్ చెప్దాం. We need to work out and make change our mindset. We need to have a spiritual mindset. ఏమంటే మనము మన యొక్క అలవాటును మన యొక్క మనస్తత్వాన్ని మార్చుకోవలసిన వారమై ఉన్నాం. ఆత్మ సంబంధమైన మనస్తత్వానికి తెచ్చుకోవలసిన వారమై ఉన్నాం. Now we are going to pray. ఇక మనం ప్రార్థనలోకి వెళదాం. Everyone stand up in your place. ఈ సమయంలో దయచేసి మనలందరూ లేచి నిలబడదాం. We will pray for deliverance and then for the anointing of the Holy Spirit. మనం ఈ సమయంలో మరి విడుదల కోసం ప్రార్థిస్తాం, ఆ తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకం కోసం ప్రార్థన చేస్తాం. How many people have not received the Holy Spirit with unknown tongues? అన్ని భాషలలో అభిషేకాన్ని పొందకుండా ఉన్నవారు ఎంతమంది ఉన్నారో ఒకసారి చేయి చూపిస్తారు. ఇక్కడ అన్ని భాషలు మాట్లాడడం రానివారు, అభిషేకం పొందినవారు.
చేయి చూపించండి ఒకసారి, అంతమందికి అన్ని భాషల్లో అభిషేకం లేదు. Then at the last we will be doing the oil anointing. ఆ తర్వాత చివరిలో నూనెతో తైలాభిషేకాన్ని కూడా మనం చేద్దాం. Books, the 3 Telugu books. దయచేసి Some books are there. కొన్ని పుస్తకాలు పాస్ గారు రాసిన పుస్తకాలు ఉన్నవి. One is about the spirit of Leviathan, how to do the spiritual warfare. ఒకటి లివిదాన్ అనేటువంటి దురాత్మ కోసం రాయబడినటువంటి పుస్తకం, ఎలాగో వాటి వ్యతిరేకంగా ప్రార్థించాలి. Another book dealing with the spirit of Jezebel. మరొక పుస్తకం యెజబెలు ఆత్మను గూర్చినటువంటి పుస్తకం. Another one is the confession of sins. మూడవది పాపములను ఒప్పుకొనుట అనేటువంటి పుస్తకం. 3 తెలుగు భాషలో ఉన్నవి మాత్రమే చెప్తున్నా. So other books are in English. మిగిలిన పుస్తకాలన్నీ, చాలా పుస్తకాలు ఉన్నాయి, అవన్నీ ఇంగ్లీష్ So భాషలో. please buy these 3 books and you can use it daily for the spiritual warfare prayer. దయచేసి ఈ యొక్క పుస్తకములను మీరు కొనండి. అది మాత్రమే కాకుండా ఇది ప్రతి దినము ఆత్మ సంబంధమైనటువంటి ఒక ప్రార్థన చేయడానికి Now వాడాలి. we are in the presence of God. మనం ఈ సమయంలో దేవుని సన్నిధిలో ఉంచబడి ఉన్నాము. Now we are in the presence of God. మనమందరం దేవుని సన్నిధిలో ఉంచబడినటువంటి వారంగా ఉన్నాము. Raise your hands and say to the Lord, Lord, I need your deliverance from the spirit of fear. చేతులు పెట్టి చెప్తాం, ప్రభువా నేను ఈ పిరికితనపు ఆత్మ నుంచి విడుదల పొందాలి నాయనా. Pray, pray. ప్రార్థిద్దాం, అందరం ప్రార్థిద్దాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ప్రభుతో మాట్లాడదాం. ప్రభు నన్ను క్షమించండి, పిరికితనానికి నేను అవకాశం ఇచ్చాను, భయానికి నేను అవకాశం ఇచ్చాను. ప్రభు నన్ను క్షమించండి తండ్రి. ఎక్కడెక్కడ ఏ విషయాల్లో భయపడుతున్నారు, విశ్వాసం లేకుండా జీవిస్తున్నారు, ఈ ఉదయం దేవునితో చెప్పాలి, ప్రభు నీ మీద దృష్టి పెట్టకుండా మనుషుల మాటల మీద దృష్టి పెట్టానయ్యా, నన్ను క్షమించండి. నీ ఆలోచన ప్రక్కన పెట్టి నా సొంత ఆలోచన మీద దృష్టి పెట్టాను, నన్ను క్షమించండి తండ్రి. భయం ఈ రోజున నాలో నుంచి బయటకు వెళ్ళిపోవాలి. నాలో ఉన్న భయాన్ని ఆధారం చేసుకుని పనిచేస్తున్న భయం కలిగించి ఆత్మ నుంచి నాకు విడుదల కలగా. ప్రభువా నన్ను క్షమించండి, నన్ను విడిపించండి, ప్రార్థించండి. ఏ విషయంలో ఎక్కడ భయానికి అవకాశం ఇచ్చారు? Lord, I forgive me for doubting you. ప్రభు నిన్ను నేను సందేహించినందుకు నన్ను క్షమించండి అయ్యా. Forgive me, I am being overcome by negative fears. ఈ యొక్క ప్రతికూలమైన భయంతో నేను బాగా నింపబడిపోయాను, నన్ను క్షమించండి. I break the bondages of the spirit of fear with the blood of Jesus. ప్రశస్తమైన యేసుక్రీస్తు రక్తము చేత భయాన్ని కలిగించే ఆత్మ యొక్క బంధకాలను విర్రగొట్టొచ్చు అన్నాను. I bind the spiritual works of the spirit of fear in the name of Jesus. ఇప్పుడే భయాన్ని కలిగించేటువంటి ఆత్మ యొక్క ఆత్మ సంబంధమైన క్రియలను యేసు నామములో బంధిస్తున్నాను. Open your heart and pray. మీ హృదయాన్ని తెరిచి, నోటిని తెరిచి ప్రార్థన చేద్దాం. అందరం ప్రార్థన చేద్దాం. Cleanse me. శుద్ధీకరించండి. Cleanse me with your precious blood. నీ ప్రశస్త రక్తము చేత నన్ను కడగండి నాయన. Chase away the fear of man from your heart. మనుషులను గురించిన భయం మీ హృదయంలో నుంచి తీసివేయండి.
God is setting you free from the possession of the spirit of fear. భయాన్ని కలిగించేటువంటి దురాత్మ చేత ఆవరించబడిన నిన్ను దేవుడు విడిపించడానికి ఇష్టపడుతున్నాడు. Deliverance is happening now. ఇప్పుడే విడుదల కార్యాలు జరగచ్చు ఉన్నవి. Every negative fears, unhealthy fears are burned by the fire that comes from the Holy Ghost. ప్రయోజనము లేని ప్రతి భయము, ప్రతికూలమైన ప్రతి భయము దేవుని మహిమగల అగ్ని చేత కాల్చివేయబడును గాక. Now the fire is coming upon you. దేవుని అగ్ని మీ మీదకు దిగి వచ్చేసి ఉన్నది. Anointing is coming upon you. అభిషేకం మీ మీదకు దిగి వచ్చేసి ఉన్నది. Anointing that breaks the works of the spirit of fear. భయాన్ని కలిగించే దురాత్మక కాడిని విర్రగొట్టగల అభిషేకం మీ మీదకు వచ్చేసి. Receive in Jesus. యేసు నామములో పొందుకున్నాం ఇప్పుడే. Receive in Jesus. యేసు నామములో పొందుకున్నాం ఇప్పుడే. Clap your hands and receive. చప్పట్లతో పొందుకుందాం. Clap your hands and receive. చప్పట్లతో పొందుకుందాం. Receive. పొందుకుందాం ఇప్పుడే. Strongly. Say స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రం 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 అని చెబుతుండగా Speak in alone. అన్య భాషలో మాట్లాడుతూ రబా Clap your hands. చప్పట్లతో Speak alone. దగ్గర అన్య భాషలో మాట్లాడుతూ Filled with the Holy Ghost. చప్పట్లతో Filled with the Holy Ghost. నింపబడవ పరిశుద్ధ Filled with the Holy Ghost. పరిశుద్ధాత్మ చేతన Filled with the Holy Ghost. పరిశుద్ధాత్మ చేతన Filled. బాబా Jesus. యేసు నామములో Speak in the language. Receive the Holy Spirit. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాలి. యేసు నామములో Stop it. చెప్పలేదు అందరూ Speak in the language. ఇది సరిపోదు. Open your mouth and speak. నేను తెలిసి అన్ని భాషలో మాట్లాడుతాను. Agree. దేవుని అగ్ని పరిశుద్ధము పరిశుద్ధం పరిశుద్ధం పొందుకో. Be filled. నింపబడడం. నింపబడు. చప్పట్లతో పొందుకున్నాం. ఎప్పుడన్నా అందరూ దగ్గరగా అన్ని భాషలో మాట్లాడుతూ చప్పట్లతో పొందుకున్నాం. ఆపదండి, ఎవరు ఆపదు. దేవుని యొక్క శక్తి మన మధ్యలో పనిచేస్తూ ఉండదు. దేవుని యొక్క ప్రభావం మన మధ్య పనిచేస్తుంది. అందరూ వెనుకున్నవారు అందరూ చప్పట్లతో అన్ని భాషలో మాట్లాడుతూ పొందుకున్నాము. పొందుకో అభిషేకాన్ని. దేవుని అగ్ని దిగి వస్తూ ఉన్నది. ఇప్పుడు పరిశుద్ధాగ్ని అగ్ని పొందుకో వస్తున్నాము. రబా బాబా 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 రేగా మగ రబా రీబా బాబా బాబా రక మగ రోబా బాబా 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 అందరూ అన్ని భాషలో మాట్లాడు. ఎవరు ఆపదు ప్రతి ఒక్కరు చప్పట్లు కొడుతూ అన్ని భాషలో మాట్లాడుతూ ఉండగా దేవుని శక్తి దిగి వస్తున్నాం. దేవుని ప్రభావం మన మధ్యకు దిగి వస్తున్నాం. దేవుని సన్నిధి దిగి వస్తున్నాం. బాబా ఇది సరిపోదు. ఇంకా అభిషేకం. భయాన్ని తొలగించే అభిషేకం. అంధకారాన్ని తొలగించే అభిషేకం. వ్యతిరేకతను తొలగించే అభిషేకం. ప్రతి విధమైన భయపు ఆత్మ తిరుగుతాను ఆత్మ యేసు నామములో వెళ్ళగాక. తిరుగుదల ఆత్మ క్రియల నుంచి విడుదల కలుగుతున్న చెప్పలేదు పొరుగులో వేస్తున్నాం. భయాన్ని కలిగించే ఆత్మ వాళ్ళని విడిచి వెళ్ళిపోతాం. తిరిగితే ఆత్మ విడిచి వెళ్ళిపోతామని వస్తూ అధికారం కలిగినాము. దేవుని ఆత్మ మన మధ్యలో తిరిగి వస్తూ ఉన్నది. అందరూ అంటూ ఇటు చూడగా చెప్పలేదు
రబ రగ మగ రబ బబ బబ రిగ మగ రబ రష బరబ. పొందుకుందాం. ధైర్యం కలిగిన ఆత్మ దేవుడు ఇస్తున్నాడు. ముందుకు కొనసాగించగలిగిన ఆత్మ దేవుడు ఇస్తున్నాడు. ఎదగలిగిన ఆత్మ దేవుడు ఇస్తున్నాడు. ఆపు చేసిన పిరిగితలకు ఆత్మ వేస్తున్నామల బయటికి వెళ్ళిపోకుండా మరలా తిరిగి ప్రారంభించబడబోతూ ఉన్నాయి. మరలా తిరిగి ముందుకు వెళ్ళబోతూ ఉన్నాయి. చెప్పలేడుతూ ముందుకున్న అభిషేకాన్ని ఇప్పుడే ఆగిపోయిన నిన్ను తిరిగి దేవుడు నిలవబట్టుకోవాలి. చెప్పలేడుతూ ఏ నిర్ణయాలతో సరిగా లేవు. సరైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా దేవుడు చేపడుతున్నాడు. అనుకూలమైన నిర్ణయాలు, అనుకూలమైన ఆలోచనలు, అనుకూలమైన పరిస్థితులు దేవుడు కలిగించునుగాక. ప్రతికూల పరిస్థితులు కలిగించడం దురాత్మలు బయటికి వెళ్ళిపోతుండగా చెప్పులు కొడుతూ అనుకూల దృక్పథం కలిగిన ఆత్మని మీదకి వచ్చునుగాక. ప్రయోజనకరమైన భయం కలిగిన ఆత్మని మీదకి వచ్చునుగాక. దేవుని భయం, దేవుని పట్ల విశ్వాసంతో నిలబడగలిగే సామర్థ్యం. చెప్పలేడుతూ నీ విశ్వాసంలో నువ్వు బలమును పొందబోతున్నా. నీ విశ్వాసంలో నువ్వు పెంపొందించబడబోతున్నా. రహ రిబ సగమకు రిబ హంద రబ. చెప్పలేడుతూ రికమక రగల బరబ బబ. యేసు నామములో విడుదల కలుగుతున్న ప్రతి బంధకాలు అగ్ని, పరిశుద్ధ అగ్ని మన మీదకి దిగి వస్తాం. అగ్ని, పరిశుద్ధ అగ్ని పొందుకుంటాం. చెప్పలేడు ఆపొద్దాం అందరూ. ఇది సరిపోదండి, ఇది సరిపోదు. ఒక నిమిషం, ఇంకొక నిమిషం చెప్పలేడుతుంది. నూతన అభిషేకం, నూతన అగ్ని, పరిశుద్ధ అగ్ని మన మీదకి వస్తుంది. పరిశుద్ధమైన దేవుని అగ్ని ఇక్కడ ఉన్నది. దేవుని మహిమ ప్రాంతం అంతా నిండుకొని ఉన్నది. దేవుని మహిమ కలిగిన మేఘం ఈ ప్రాంతం అంతా నిండుకొని ఉంది. రబా బాబా రబా బాబా. ఇంకా ఆశ కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు ఇంకా పొందుకోండి. ఏ భయము నేను ఆటంకపరచడానికి వెళ్ళలేదు, ఏ అఘోరములను ఆటంకపరచడానికి వెళ్ళలేదు. దేవుని అగ్నిచేత పరిశుద్ధ అగ్నిచేత నింపబడదా. రగ మగ రబ లబ బబ సిగమగో రబ సిగమగ రత రట గమక రగ లబ రబ. మాట్లాడదు అనే భాషలో మాట్లాడదు. ఆపొద్దు. అందరూ ఆత్మలో పరవశిస్తూ, ఆత్మలో తన్మయం చెందుతూ, ఆత్మలో అభిషేకంలో నింపబడుతూ, నీ పిల్లల విషయంలో భయం, భర్త విషయంలో భయం, ఆర్థిక పరిస్థితుల్లో భయం తొలగించడానికి కావలసిన దేవుని ఆత్మని మీదకు దిగి వస్తాను. చప్పట్లు కొడుతూ అందరూ చప్పట్లు కొడుతూ అన్ని భాషలో మాట్లాడుతూ, చప్పట్లు కొడుతూ అన్ని భాషలో మాట్లాడుతూ అందరూ ఆపద్దండి. ఎవరి కళ్ళు మూసుకొని చప్పట్లు కొడుతూ అన్ని భాషలో మాట్లాడుతూ, మీరు అటు చోటు ఇటు చోట వల్ల ఉపయోగం లేదు. కానీ మీరు దేవుని ఆత్మను పొందుకుంటే మీరు శక్తి చేత నింపబడతారు. మీరు దేవుని ఆత్మను పొందుకుంటే దేవుని యొక్క బలము చేత నింపబడతారు. అందరూ చప్పట్లు కొడుతూ నింపబడాలమ్మా. పరిశుద్ధాత్మ చేత నింపబడాలి. ఆయన బలముతో, ఆయన శక్తితో నింపబడాలి. అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు యొక్క ఆత్మ చేత నింపబడదు. నెగటివ్ ఫియర్ మనలోంచి బయటికి తీసుకెళ్తాడు. ప్రతికూలమైన భయాన్ని దేవుడు తొలగిస్తున్నాడు. వ్యర్థమైన భయాన్ని దేవుడు తొలగిస్తూ ఉన్నాడు. ఈ విశ్వాస సంబంధమైన ఆలోచన చేత దేవుడు నింపుతున్నాడు. చప్పట్లు కొడుతూ విశ్వాస అభిషేకాన్ని పొందుకుందాం. ప్రేమ అనే అభిషేకాన్ని పొందుకుందాం. మన మీద మనం నియంత్రించుకోగలిగినటువంటి అభిషేకాన్ని మనం పొందుకుందాం. రబ రగ మగ మునుపన్నడు లేని ఒక బలమైన అభిషేకంతో ఈరోజు మనం బయటికి వెళ్ళబోతా ఉన్నాం. మునుపన్నడు లేని ఒక బలమైన దేవుని సన్నిధి చేత మనం బయటికి వెళ్ళబోతా ఉన్నాం. దయచేసి ఓ మాట వినండి. ఇక్కడున్న వారిలో అన్య భాషలలో పరిశుద్ధాత్మ అభిషేకం పొందని వారు ఎంతమంది ఉన్నారు?